మచ్చా పక్క వీధిలో 12 ఫీట్లు వినాయకుడిని పెడుతున్నాడు రా. అంటే మన వినాయకుడి కన్నా 2 ఫీట్లు ఎక్కువ మచ్చా. అయితే ఎట్లయినా మనం 13 ఫీట్లు వినాయకుడిని పెట్టాల్సిందేరా. తీరా చందాల బుక్ ఆల్రెడీ పెద్ద అమౌంట్ ఇచ్చే వాళ్ళందరి దగ్గర మన చందాలు వసూలు చేసేసినాం రా. ఇంకేం రావురా రే. ఇది మన ప్రెస్టేజ్ కి సంబంధించిన మ్యాటర్ రా. ఎలాగైనా మిగిలిన వాళ్ళందరి దగ్గర 1000 రూపాయలు తక్కువ కలెక్ట్ చేయకూడదు మచ్చా. 10 రూపాయలు వినాయకుడు చందా అంకుల్. చందాలా ఒక్క నిమిషం మాగమ్మ. ఇదిగోనమ్మా 116 అంకుల్. కొద్దిగా చూసిండి అంకుల్. ఇది మన ఏరియా ప్రెస్టేజ్ కి సంబంధించిన మ్యాటర్ అంకుల్. చూసానమ్మా, ఇదో తీసుకో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మచ్చా ఒక్కొక్క ఇంట్లో 1000 రూపాయలు కలెక్ట్ చేస్తారన్నావు కదరా. నేను చెప్పినా కదరా ఎవరు హీరోని. అరే మచ్చా అంత లేదురా. ఇల్లు చూసిన ఎంత పెద్దగా ఉందో. మినిమం 5000 చందా వస్తుంది మచ్చా ఇంట్లో. ఖచ్చితంగా ఆ ఇంటిది కూడా ఇంట్లో లాగేస్తుంది చూడు. పోదాం బా. అంకుల్ గణేష్ చందా అంకుల్. ఇదిగోనమ్మా 100 రూపాయలు. 100 రూపాయలు ఎంత అంకుల్? ఇంత పెద్ద ఇల్లు కట్టించుకున్నాడు. మినిమం 2-3 వేలు అయినా వచ్చు కదా. ఓ పని చేస్తా, ఇంటి నీ పేరు మీద రాసిమంటావా? మీరు అభిమానం తెసే దాన్ని కూడా తీసుకుంటాం అంకుల్. అలాగే ఇంటి మీద 2 కోట్లు అప్పు ఉందమ్మా, అది కూడా తెచ్చేసామా. అంత గిఫ్ట్ మాకెందుకు లేదు అంకుల్, నేను రాసుకుంటున్నాను. మచ్చ తీసుకురా 100 రూపాయలు. ఉంటాను అంకుల్. మచ్చ మినిమం 5000 అన్నావు కదరా. సర్లే ఎన్నెన్నో అనుకుంటావు, అన్ని జరుగుతాయి ఏంటి. మచ్చ ఇంట్లో వద్దులే మచ్చ. ఎందుకురా, ఇన్ని సంవత్సరాలు ఒక్కరు కూడా 1 రూపాయి కూడా చందా వసూలు చేయలేదు మచ్చ ఇంటి నుంచి. అబ్బా అంతుందా? నేను తీసుకొస్తా, నువ్వు ఇక్కడే ఉండు. పిల్లలరా మీరంతా. అంకుల్ గణేష్ చందా నన్ను అడుగుతున్నావు. చందా నువ్వు మిమ్మల్ని అడుగుతున్నావు. ఏం మీ వినాయకుడిని తీసుకొచ్చి మా వినాయకుడి దగ్గర పెట్టట్లా, ప్రసాదాలు తినట్లా, చందా లేచిందే కదా. బొక్కలో లాజిక్లు మాట్లాడుతున్నావా? నువ్వు మన పక్క ఇది శేఖర్ గారు అబ్బాయివే కదా. అవును. అయితే ఏం లేదు, మన బాలాజీ కాలనీలో బండి మీద కాలు వేసుకొని సిగరెట్ తాగుతూ బక్కు మన పొగ తోలుతుంటే చూసిన. అమ్మాయికి లేనాడాను కదా నువ్వు పోయింది. మీ నాన్న కలిసినప్పుడు చేద్దాం అనుకున్న దీని గురించి. అయినా మన మధ్య చందాలు ఎందుకు లేను అంకుల్. కానీ ఆ మాట మా నాన్నకి చెప్పకండి. మాట ఏంటి నాకేం గుర్తులేదు. మీరు సూపర్ అంకుల్, ఉంటానే. చందా ఏం తెచ్చినారా? ఇస్తానన్నా మచ్చా. కాకపోతే వాళ్ళ పరిస్థితి చూసి నేనే వద్దన్నా మచ్చా. అంత వద్దు మచ్చా, నేను చూసినారులేరా. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. 2 ఫీట్లు వినాయకుడిని పెడుతున్నారు. 10 అనుకుంటున్నాం అంకుల్. మీరు డబ్బులు ఇస్తే 12 ఫీట్లు పెడతాం. గణేష్ చందా ప్రసాద్ రోజు ఇంటికి తెచ్చిస్తారు కదా, దగ్గర నేనే తెచ్చిస్తాను అంకుల్. భోజనాలు తీసుకొస్తా. నేను ఒకటే చెప్తాను, చీఫ్ గెస్ట్ నన్ను పిలిస్తే నేను చందా ఇస్తాను. మీరే అంకుల్ చీఫ్ గెస్ట్ ఫిక్స్ అయిపోండి. చిదమ్మా తీసుకో చందా. ఈ 10 రూపాయలకి ఎంత బిల్డప్. 10 రూపాయలు మళ్ళీ ఎక్కువ అయిపోతుందేమో అంకుల్. లేదులేమో ఉంచుకో. ఆస్కర్ ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారే. భోజనాలు వద్దు, డబ్బులు ఇచ్చి. అడుక్కునే వాళ్ళకి భోజనాలు పెట్టడమే ఎక్కువ. డబ్బులు ఏందయ్యా? డబ్బులా అడుక్కునే వాళ్ళమా? ఏంద్రా ఇది? టు బి ఫ్రాంక్, తాత చెప్పింది కూడా నిజమే కదా మచ్చా. తాత చందా కోసం వచ్చినాం. పింఛన్ ఇస్తారా? ఇయ్యండి అయ్యా, ఇయ్యండి. నాకు నెల పర్లేదు పింఛనా. మచ్చా ఇక్కడే ఉంటే ఆయన మనకి చందా వేయడం కాదు, మనమే ఆయనకి చందా ఇచ్చేటట్లున్నాం రా. కరెక్ట్ మచ్చా, పోదాం రా. ఇంకా పెద్దలు రేపండి. రూపాయలు అయిపోయినా బాబు, ఈ సంవత్సరం మేము ఎలా కదా బాబు వచ్చిన రండి. అబ్బా నడిచి నువ్వు పట్టేసినాయి కదరా. ఇంటికి పొద్దుంచి చందా ఎంత వచ్చింది మచ్చా? 500 వచ్చింది మచ్చా. 500 ఆఖరికి మన పెట్రోల్ ఖర్చులు కూడా రాదు కదరా దీని అవ్వ. ఇంకా మన ప్రెస్టేజ్ దొబ్బినట్టారా మచ్చా. నా దగ్గర ఒక ఐడియా ఉంది మచ్చా. ఈసారి మన ప్రెస్టేజ్ పోకూడదంటే నీ బండి అమ్మేసేసి ఈసారి 2 ఫీట్లు కవర్ చేసేద్దాం మచ్చా. ఏమంటావు? అంటే మచ్చా నేను బాగా ఆలోచించడం మచ్చా. వాళ్ళకి 2 ఫీట్లు ఎక్కువ పోయినక్కడైతే ఏముంది మచ్చా, వాళ్ళకన్నా మనకి 2 భక్తి ఎక్కువ కదా. భక్తి ఇంపార్టెంట్ మచ్చా దీంట్లో. సరే మచ్చా, మా అమ్మ పొద్దుంచి ఫోన్ చేస్తుంది, నేను ఇంటికి పోవాలి. ఇంతో దానికి పొద్దు నుంచి కుక్క తిప్పినట్టు తిప్పినావు కదా. అబ్బా నడుము పట్టేస్తుంది.